సార్ తెలుస్తుంది మాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని. ఎండకు నిల్చుంటున్నాము. అయినా సమస్య వస్తూనే ఉంది. ఏం చేయాలి అంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అవుతుంది. దాంతోటి ఆస్టియోపీనియా అవుతుంది. ఆస్టియోపీనియా అంటే బొక్కలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంత స్ట్రాంగ్ ఉండవు. నొప్పులు అందుకే వస్తున్నాయి సార్. నొప్పులు అందుకే వస్తున్నాయి. యంగ్ ఏజ్ లో కూడా చాలా మందికి స్టార్ట్ అవుతున్నాయి. Yes. ఈ డి డెఫిషియన్సీ రావడానికి మెయిన్ కారణం ఏం తెలుసా మీకు? ఫుల్ స్లీవ్ బట్టలు, Full sleeves, మొత్తం sunscreen supply సన్ చేసుకుంటారు. స్క్రీన్ ఏడికెళ్ళి ప్రొడ్యూస్ అవుతుంది. సన్ స్క్రీన్ వల్ల విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతలేదు చాలా మందిలో. మంచిగా ఎండ ఉన్నప్పుడు డైరెక్ట్ సన్లైట్ లో కూర్చోండి. ఓకే. కొంచెం చేతులు ఎక్స్పోజ్ చేసుకుంటా, కాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటా. ఎంతసేపు? ఒక అరగంట. ఏమైనా హోమ్ రెమెడీస్ అలాగే కూడా చెప్పారా సార్? స్వర్ణ Okay. భస్మం ఏం Oh. చేయాలంటే కొంచెం ఒక చిట్కెడుగు అంత 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. ఎప్పుడు నీళ్ళు తాగినా ఈ నీళ్ళు తాగాలి. మళ్ళీ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఆరం సల్ఫ్యూరికం అనేసి ఒక మందు దొరుకుతుంది. ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఓకే సార్. పొద్దుగాల 10 గోళీలు, పొద్దునీకి 10 గోళీలు. 0/3 పొటెన్సీ. ఓకే. ఇది మీరు రెగ్యులర్ గా తీసుకోండి.